బడ్జెట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటి అంటే 12 లక్షల వరకు ఎవరికైతే ఆదాయం వస్తుందో వాళ్ళు ఎలాంటి ట్యాక్స్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకోసం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి యూజ్ అవ్వాలి, బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి ఈ ప్రపోజల్ అయితే తీసుకొని వచ్చారు. అంటే యావరేజ్ గా 1 lakh per month ఎవరైతే సంపాదిస్తుంటారో వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. 12,75,000 వరకు ఎవరికైతే శాలరీ వస్తుందో వాళ్ళకి కూడా ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. అంటే 75,000 రూపీస్ అనేది స్టాండర్డ్ డిడక్షన్ లాగా వాళ్ళు చూపించుకోవచ్చు. ఇది మనం పాస్ట్ ఇయర్స్ గా చూసుకున్నట్టయితే 2014 లో మనకి ఇది 2.5 lakhs వరకు ఉంటుండే నిల్ ట్యాక్స్ అనేది. 2019 లో 5 lakhs అనేది చేశారు. 2023 లో 7 lakhs కి తీసుకొచ్చారు. ఇప్పుడు 2025 లో 12 lakhs కి అయితే తీసుకురావడం జరిగింది. న్యూ స్లాబ్ రేట్స్ చూసుకున్నట్టయితే 0 నుంచి 4 lakhs వరకు 0% అయితే ఉంటుంది. 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, above 24 lakhs ఉన్న వాళ్ళకి 30% అయితే ఉంటుంది. సో దీని వల్ల ట్యాక్స్ బెనిఫిట్ ఏంటి అంటే ఎవరికైతే 12 lakhs శాలరీ వస్తుందో వాళ్ళు ఇంతకు ముందు 80,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. అంటే 100% వాళ్ళకి ట్యాక్స్ సేవ్ అనేది ఉంటుంది. అదే ఎవరికైతే 18 lakhs శాలరీ వస్తుందో వాళ్ళకైతే 70,000 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది చూసుకుంటే 30% ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది. 25 lakhs ఎవరికైతే వస్తుందో వాళ్ళకి 1,10,000 రూపీస్ అయితే సేవ్ అవుతుంది. అంటే 25% ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది బడ్జెట్ లో చెప్పిన ఇన్ఫర్మేషన్. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.